ఓం ద్రాం దత్తాత్రేయ నమః. జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, పాండిత్యము, పరామర్శ మనము తెలుసుకుందాం రండి. 44వ రోజు. జై శ్రీదత్త, జై గురుదత్త. కథలోనికి ప్రవేశిద్దాము. ఏమయ్యా, చాలా దూరం నుంచి ఉన్నారే, బాగున్నారా అని శ్రీ స్వామివారు ఆ పండితుల వారిని అడిగారు. మొగిల్చెర్ల గ్రామం చేరింది మొదలు తన పాండిత్యం గురించి, దొంగ సాధువుల గురించి, కుహాన యోగుల గురించి, అన్నిటికీ మించి శ్రీధర్రావు దంపతులు తెలివి తక్కువ గురించి అనర్గళంగా మాట్లాడుతూ శ్రీ స్వామివారిని కలిసి ఆయనలోని విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణం నుంచి నిర్ఘంతపోయి ఉన్నారు. శ్రీ స్వామివారి చల్లని చూపులో ఏదో తెలియని మహత్తు దాగి ఉందని ఆయనకు తోచింది. ఆయన శరీరం ఒకానొక జలధరింపుకి గురవటం స్పష్టంగా తెలుస్తుంది. తనకెదురుగా త్రిమూర్తి అవతారుడైనటువంటి ఆ దత్తాత్రేయుడు దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారు ఈ ప్రశ్న అడిగి మళ్ళీ పాకలోపలకు వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ముందుగా మీరాశక్తి దంపతులు, ఆ తర్వాత పండితుల వారు, చివరిగా శ్రీధర్రావు, ప్రభావతి గారు పాకలోకి వెళ్ళి శ్రీ స్వామివారికి ఎదురుగా బల్లల మీద కూర్చున్నారు. రేపటి నుంచి ఇంకొక 2-3 పని వాళ్ళను ఎక్కువ పెట్టండి మీరాశెట్టి, పని త్వరగా చేయిద్దాము, ఆశ్రమం తొందరలో పూర్తి కావాలి అన్నారు శ్రీ స్వామివారు. అలాగే స్వామి అన్నారు మీరాశెట్టి గారు. జై శ్రీదత్త, జై గురుదత్త. చాలా ప్రయాసపడి వచ్చారు, పుట్టెడు సందేహాలతో వచ్చారు. ఇప్పుడు చెప్పండి, అంత దూరం నన్ను వెతుక్కుంటూ రావటం దేనికోసం? పాండిత్యాన్ని నా మీద ప్రయోగం చెయ్యటానికేనా? సరే కానివ్వండి, ఒక్క ప్రశ్న అడుగుతాను. నన్ను తెలుసుకుందామని వచ్చావా, లేక నిన్ను నీవు తెలుసుకుందామని వచ్చావా? ఏకవచనంతో సంబోధిస్తూ అడిగారు పండితుని వైపు తిరిగి శ్రీ స్వామివారు. ఆ తర్వాత ఆ పండితుడే కాదు, శ్రీధర్రావు, ప్రభావతి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయన మొగిల్చెర్ల వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలియదు. అంతేకాక తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడే వచ్చే సంగతి తెలియపరచలేదు. ఆయనెవరో శ్రీ స్వామివారికి తెలిసే అవకాశము లేదు. కానీ శ్రీ స్వామివారు ఒక్క ముక్కలో ఆ పండితుల వారి మనసులోని మాటను బయట పెట్టేశారు. శ్రీ
స్వామివారు నిశ్చలంగా కూర్చొని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు. అప్పటిదాకా శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చొని ఉన్న ఆ పండితుల వారు చప్పున లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, స్వామి, నన్ను మన్నించండి, అహంకరించాను అంటూ శ్రీ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా కొద్దిగా ఎడంగా ఆనిచ్చి శిరసు వంచి నిలబడ్డారు. జై శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ స్వామివారు తన కుడి చేత్తో వారి తలపై తాకి ఆశీర్వదించి, తెలుసుకోవలసింది చాలా ఉంది, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యమవుతుంది అన్నారు. శ్రీధర్రావు దంపతుల వైపు తిరిగి, ఇక్కడకు వచ్చి మంచి పని చేశారు, పొద్దుపోకముందే మళ్ళీ బయలుదేరండి, శుభం జరుగుతుంది అన్నారు స్వామివారు. మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడ ఉండి పని పురోగతి చూసుకొని రాత్రికి మొగిల్చెర్ల వస్తామని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చొని ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. అమ్మాయి, నేను తొందరపడ్డానమ్మా. శ్రీధర్, మీరిద్దరూ అదృష్టవంతులు. ఆయన సిద్ధపురుషుడు, సామాన్యుడు కాదు. ఎంత సులభంగా నాకు బోధ చేశారో. అన్ని అనర్థాలకు మూలమైనటువంటి అహాన్ని నిర్మించుకోమన్నారు. ఇది నాకు గర్వభంగం కాదమ్మా, ఖచ్చితంగా నిర్మూలించుకుంటాను. నాకు ఉపదేశము, మీరు శరణాగతి చెందారు, అందుకే ఆ మహానుభావుడి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఆశ్రమం నిర్మిస్తున్న మీరాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా అన్నారు. ఆయన కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి. దారి పొడవునా శ్రీ స్వామివారి గురించే తలుచుకుంటూ పొంగిపోయారు. ఆ రాత్రి శ్రీధర్రావు గారింట్లోనే గడిపి తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్ళిపోయారు. అంత పెద్ద పండితుడు తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళటం శ్రీధర్రావు, ప్రభావతి గారులకి సంతోషం కలగచేసింది. జై శ్రీదత్త, జై గురుదత్త. సమాధి గది నిర్మాణం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. శరణాగతితో స్వామివారిని చేరుకున్నటువంటి శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు నిజంగా పుణ్య దంపతులు. అలాంటి వారిని మనం తలుచుకోవటం, ఆ స్వామివారి సేవలో ఆ కుటుంబం తరించటము, వారి సేవలు ఇప్పటికీ మనందరికీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పావని నాగేంద్ర ప్రసాద్ గారిది ద్వారా దత్తాత్రేయ స్వామి మందిరంకు చేరుకోండి.